నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలువురు నాయకులు, మాజీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాల్గొని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలువురు నాయకులు, మాజీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాల్గొని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పుష్పక సంజీవ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందని, గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి సహకరించాలని కోరారు. ఎందరో యోధుల త్యాగ ఫలితమే మనకు అందిన ఈ స్వాతంత్ర ఫలితమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిట్టెంపహాడ్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరడం వలన విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే మునుగోడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నూతన ప్రాథమిక పాఠశాల భవనము ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం మాట్లాడుతూ చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీ నాంపల్లి మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్నందున భవిష్యత్తులో నాంపల్లి మండలంలో డిగ్రీ కళాశాల మంజూరు అయితే ఏర్పాటు చేయడానికి చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీలో అనువైన స్థలం ఉన్నదని, ప్రాథమిక పాఠశాల దినదిన అభివృద్ధి చెంది అత్యధిక విద్యార్థులు నమోదు చేసినట్లయితే ఈ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గడ్డం భారతమ్మ, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుష్పక సంజీవ, మాజీ సర్పంచ్ ఒట్టికోటి చంద్రమౌళి, మాజీ ఉప సర్పంచ్ ఉగ్గపల్లి వెంకటయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బచ్చనబోయిన శ్రీశైలం, ఉగ్గపల్లి శ్రీను, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పుష్పక లక్ష్మయ్య, మాజీ వార్డు మెంబర్ కొండపల్లి కృష్ణయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది అబ్బనబోయిన వెంకటయ్య, పందుల భిక్షం, పుష్పక ప్రసాద్, కానుగుల మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కావాలంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పాటు ధీటుగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా సార్, ఎక్కడైనా మా పిల్లల్ని ఆ పిల్లల్ని నిలబెట్టి చదివిద్దాము, రాపిద్దాము. ఎవరు అనేది మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ స్కూల్లో చదివిన పిల్లలు కొంతమంది మా పిల్లల హోంవర్కులు చేసిండ్రు, మొత్తము తప్పులే. మళ్ళీ వీళ్ళకంటే హై ఎందుకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని నేను భావిస్తున్నా. ఈ పాఠశాల దాదాపు 20 సంవత్సరాల క్రితం పుష్పక అలివేలు సంజీవ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్న సమయంలో ఈ పాఠశాల భవనం నిర్మించబడింది. ఈ పాఠశాల భవనానికి అవసరమైన స్థలాన్ని ముమ్మడి రామిరెడ్డి గారు కాంట్రాక్టర్, ఇదే గ్రామానికి చెందిన పెద్ద మనిషి, ఈ పాఠశాలకు అవసరమైన స్థలాన్ని దానగ్రహీతం కింద అందజేసి పాఠశాల కాంట్రాక్ట్ కూడా ఆయనే పనిచేసి పాఠశాల నిర్మాణం చేయడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ పాఠశాలలో తరగతుల నిర్వహణ జరగలేదు. అదేవిధంగా ఈ పాఠశాల ముందు ఉన్న గతంలో మాకున్నటువంటి పాఠశాలలో భాగంగా విద్యార్థులు ఉన్నారు, మరి వెళ్ళిపోవడం జరిగింది.
నూతనంగా చేసినటువంటి ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయురాలు వీరు రావడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఉన్నాయి. మనం కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం. మేము ప్రభుత్వ కాలేజీలలోనే చదువుకున్నాం. కానీ మాకు వచ్చిన నాలెడ్జ్, మాకు వచ్చిన తెలివి ఇప్పుడు ఎంఎస్సి బీఈడి వాళ్ళు చేసిన ప్రైవేట్ పాఠశాలలో చేసిన వాళ్ళకి రాదు. ఇప్పుడు ఒక ఆయన మన ఆయన ఏమంటాడు, పెదబాల శిక్ష చదివిన కానీ అంటాడు. పెదబాల శిక్ష చదివిన ఆయన ఇవాళ 10వ తరగతి, ఆయన ఇవాళ చదివిన 10వ తరగతి వారితో పోటీ పడలేడు. అందుకనే మనం అనేది ఏంటంటే, ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ పాఠశాలని మనం ఆశ్రయించాలి. మన పిల్లలను కూడా గవర్నమెంట్ పాఠశాలకు పంపించాలి. పంపించి మనం వారితోటి మనం విద్యను తీసుకోవాలి. అందుకనే మీకు అన్నీ గమనించాలి. ఎందుకంటే మనం పిల్లలను బయటికి పంపిస్తున్నాం, ఫీజులు కడుతున్నాం, ఏం రాదు వాళ్ళకి. కాబట్టి ఇదంతా మీరు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినట్టుంది మేడం. ఇంగ్లీష్ మీడియం అయితే పర్వాలేదు, పిల్లలకు మనకు మంచి మెరుగైన విద్య వస్తుంది. కాబట్టి మనం ఈసారి పోయింది వచ్చే సంవత్సరం నుంచి మనం వారికి